ఇండియాలోని ఫారెస్ట్ 2100 నాటికి కార్బన్ స్టోరేజ్ డబుల్ చేస్తాయంట. ఇది మంచి వార్త లేకపోతే ఇది ప్రమాదకరమా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త స్టడీ ప్రకారం మన భారతదేశంలో ఉన్న అడవులలో కార్బన్ స్టోరేజ్ కాస్త 35% నుంచి 97% వరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మన అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల ఓవరాల్ ఫోటోసింథసిస్ అనేది పెరిగి కార్బన్ స్టోరేజ్ పెరుగుతుంది అంటున్నారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల రెయిన్ ఫాల్ కూడా పెరుగుతుంది. దాని వల్ల ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజన్స్ లో ఫారెస్ట్ కవర్ అండ్ గ్రీన్ కవర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దాని వల్ల మరింత కార్బన్ స్టోరేజ్ అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే ఇది మంచి సూచన కాదు అంటున్నారు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది ఈక్వల్ గా అంటే సమానంగా ఉండదు. ఎస్పెషలీ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ ఏరియాస్ లో గ్రీన్ కవర్ పెరుగుతుంది. కాకపోతే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ రీజన్ లో ఫారెస్ట్ కవర్ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. దాని వల్ల ఓవరాల్ గా ఈ రీజన్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ లో ఉన్న ఫారెస్ట్ పైన బలహీనంగా ఉన్నాయని చెప్పి సూచిస్తుంది. అంతేకాదు దీనివల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్తుంది. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్, అలాగే హీట్ వేవ్స్, ఫారెస్ట్ ఫైర్స్ అండ్ అన్ఈక్వల్ రెయిన్ ఫాల్ వల్ల ఓవరాల్ ఫారెస్ట్ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. నార్మల్ గా మనం ఫారెస్ట్ ని కార్బన్ సింక్ లాగా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి. కానీ దీని యొక్క స్టెబిలిటీ అండ్ ఎంతవరకు ఈ యొక్క కార్బన్ ని అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ యొక్క సామర్థ్యం ఫ్యూచర్ లో తగ్గే ఛాన్స్ ఉన్నాయని చెప్పి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేటెడ్ ఎన్డీసీస్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చింది. అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్స్ ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. కానీ ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఓన్లీ కార్బన్ స్టోరేజ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అది ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి అని హెచ్చరిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.